శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. వాలివధ. వాలివధ శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేక మందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ రామచంద్రమూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదే మాట ఆయన మీద. చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు, బాణం వేసి వాలిని చంపాడు. అసలు నిజంగా వాలి వధలో ఏమి జరిగిందో, వాలి వధ ఏ ప్రకారం రామచంద్రమూర్తి చేశారో, దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ వాలి వధ. వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచన వైశిష్ట్యంతో ఆవిష్కరించినటువంటి గాథ. నిన్నటి రోజు మీకు నేను మనవి చేశాను, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధ చేసి ఇప్పుడు నువ్వు యుద్ధమునకు వెళ్ళవద్దు అని ఉపదేశించింది. ఎంత సలహా చెప్పినా ఆయన తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తాను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతాడు. నిన్నటి రోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడ పుట్టినటువంటి వాడు, నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశం చేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను చేతకాని వాళ్ళే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వాణ్ణి నేను అంత శిక్షించి పంపించాను, అయినా తెంపరితనంతో మళ్ళీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు, చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడితో వాలికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు. నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను. నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అంత కృతజ్ఞుడైనటువంటి వాడు, అటువంటి సత్శీలము కలిగినటువంటి వాడు నా యందు ఏ పాపముందని నన్ను చంపుతాడు? రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు? రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా యందు ఏదైనా అధర్మం ఉండాలి, నా యందు ఏం అధర్మం లేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే తను తప్పు చేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు. కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే. అసలు నా యందే తప్పు ఉంది అంటే అది ఇంక అసలు అతను తప్పు చేస్తూ కూడా తన దగ్గర ఏ తప్పు లేదంటున్నాడు. ఇంకా అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాలి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదు, కానీ వాలి మాట్లాడడానికి రావణుడు మాట్లాడడానికి పెద్ద తేడా ఏముండదు, ఒక్కలాగే మాట్లాడతారు ఇద్దరు. కాబట్టి నచ కార్యో నిషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఆయన ఎందుకు పాపం చేస్తాడు? ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు? నువ్వు పిరికి దానివి. కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు, నిరపరాధిని, నన్నేమి చేయడు అని తారకి ఒక అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తమ్ముడు, అతనిని మించిన బంధువు లేడు, అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు. ప్రతియోత్సామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోచ్యతే. నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతని యందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను. అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను. ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపను, వదిలిపెట్టేస్తాను. అంటే రాముడు నన్నేం చేయడు, కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను. నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి చంపనులే, విడిచిపెడతాను. ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వద్దు వద్దు అని తార వెంబడిస్తోంది. సరే ఆయన అన్నాడు, ఇంకా నేను యుద్ధభూమికి బయలుదేరుతున్నాను, అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు, నువ్వు నీ చిలికెత్తిలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ తార తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతీ మందం దక్షిణాసా ప్రదక్షిణం. కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అందుకే భర్త యశస్సుకి, భర్త యొక్క తేజస్సుకి, భర్త యొక్క తపస్సుకి, భర్త యొక్క ఐశ్వర్యానికి, ఆయన వైభవానికి, ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్యే అవుతుంది. ఆ ఇంటి లక్ష్మి ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు. ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు, ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఉపాసన లేదు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం వినుంటారు, పులోమజార్చిత అని. అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చిత అంటే శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి? ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు. భర్త ఐశ్వర్యం, భర్త విజయం, భర్త యొక్క గౌరవం, భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి. రెండు, భార్య చెయ్యకూడని పని కానీ, భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం, అస్తమానం ఏడుస్తూ ఉండడం,
అయిందానికి కాందానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం, ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు, ప్రమాదకరమైనటువంటి చేష్టితములు. ఆమె అందరి యందు ప్రేమ కలిగినది తార. ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు. దక్షిణ అంటే అందరి యందు ప్రేమ కలిగింది. అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు, సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది, రాముడి గురించి కూడా ఆలోచించింది, అంగదుడి గురించి ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది. ఏం చేసింది అంటే, మహర్షి యొక్క గొప్పతనం అదే. రామాయణ రచనలో తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని, ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా కౌగిలించుకుంది? ప్రియమార భార్య కౌగిలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు. కానీ చకార రుదతీ మందం, ఆమె ఏడుస్తూ కౌగిలించుకుంది. కౌగిలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇది అత్యంత దుశ్శకునం. అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం ఇంకొకసారి ఏడుస్తూ కదలని వాడికి. ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు, ఆ స్నానం చేయించేసిన తర్వాత. కాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూ ఉంటారు. శ్రీరామాయణం అన్నీ ఉంటాయి. కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది, అవి చేయకూడదు. ఎంత కోపమైనా ఉండండి, ఇద్దరి మధ్య ఎంత తగువైనా రానివ్వండి, భర్త బయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తూ బయటికి వచ్చి ముక్కు చీది పంపిస్తే ఆయన తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార.